హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి. దొండకాయలను మనం ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి, లేదంటే సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. అలాగే 5-6 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 4 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోండి. ఇలా మొత్తాన్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే కొంచెం గసగసాలు కూడా వేసి దీన్ని ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలండి. ఇలా ముక్కలన్నిటిని వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. దీనిపైన ఒక మూతను పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. దొండకాయలు అయితే వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆవాలు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫైన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఈ పేస్ట్ కంప్లీట్గా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలిపి దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. ఆయిల్ ఇలా కంప్లీట్గా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, హోటల్ స్టైల్లో దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.